పండగలప్పుడు ఈజీగా చేసుకునే విధంగా చింతపండు పులిహోరను ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఈ పులిహోర కోసం కంట్రీ డిలైట్ సోనా మసూరి రైస్, మస్టర్డ్ సీడ్స్ తీసుకున్నాను. ముందుగా ఒక గ్లాస్ రైస్ ని 3 టైమ్స్ వాష్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని రైస్ ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు ప్యాన్ లోకి మెంతులు, మిరియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇంగువ, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపును కూడా పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్ లో ముందు తీసి పెట్టుకున్న చింతపండు రసం, పసుపు, టేస్ట్ కు సరిపడా సాల్ట్, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఈ విధంగా గుజ్జును ఉడికించుకోవాలి. అన్నం చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. పులిహోరకి ఎప్పుడైనా ఇలా ఉంటేనే బాగుంటుంది. ప్లేట్లోకి రైస్ను వేసుకొని కొంచెం పల్లి ఆయిల్, సాల్ట్, కరివేపాకు వేసుకొని ముందు ఉడికించుకున్న చింతపండు గుజ్జుని రైస్ కి పట్టించిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడరు, పోపును వేసుకొని రైస్ కి బాగా పట్టించాలి. అంతే, చింతపండు పులిహోర రెడీ.